రైతన్నకు అందుతా ఉన్న భరోసా, రైతన్నకు అందుతా ఉన్న భరోసా, ఆ రైతన్నను ప్రతి అంశంలోనూ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్నా ఆ మంచి వ్యవస్థలతో, బాగుపడిన వ్యవస్థలతో ఆ రైతన్న కోరుకుంటా ఉన్నాడు, ఒక్క జగన్ ఉంటేనే మాకు క్రమం తప్పకుండా రైతు భరోసా వస్తుంది, ఒక్క జగన్ ఉంటేనే మా గ్రామాలలో ఆర్బీకే పనిచేస్తుంది, ఒక్క జగన్ ఉంటేనే దళారీలు లేకుండా మా పంట అమ్ముకునే పరిస్థితి వస్తుంది అని ప్రతి రైతన్న ఈరోజు తోడుగా ఉన్నాడు. ప్రతి రైతన్న ఈరోజు జగనే కావాలి, జగనే రావాలి, జగన్కే మనసుంది, జగనే మంచి చేయగలుగుతాడు అని ఆశీర్వదించే ఆ ప్రతి రైతన్న కూడా మీ బిడ్డకు ఈరోజు తోడుగా ఉన్నాడు. ఎప్పుడూ జరగని విధంగా ప్రతి అంశంలోనూ కూడా నేను నా 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 అని సంబోధిస్తూ వారిని గుండెల్లో పెట్టుకున్న ఆ అట్టడుగున ఉన్న నా పేద వర్గాలు ఈరోజు జగనే రావాలి, జగనే కావాలి, జగన్ ఉంటేనే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి ఈరోజు ప్రతి పేదవాడు తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి జరిగింది కాబట్టి ఆ పేదల గుండెల్లో పెట్టుకున్న జగన్కు వారంతా కూడా తోడుగా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ జగన్కు అండగా ఉన్నారు. మంచి జరిగిన ఆ ప్రతి ఇంట్లో నుంచి జగన్కు అండగా, వారికి బిడ్డగా, తోడుగా ఈరోజు ఇంతమంది ఈరోజు జగన్కు అండగా ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, జగన్ ఒంటరా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తారా బా, ఇలా 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 ఇలా. కానే కాదు, జగన్ ఒంటరి ఎప్పుడూ కాదు. ఇన్ని కోట్ల గుండెలు జగన్కు తోడుగా ఉన్నంత వరకు జగన్ ఎప్పటికీ ఒంటరి కాదు.